షలోం. బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో భయపడకము అని బైబిల్ చెప్తుంది. సాధారణంగా మన జీవితంలో చూసినట్లయితే చాలాసార్లు మనం భయపడతా ఉంటాం. కొన్ని భయాలు ఎలాగుంటాయంటే అన్నోన్ ఫియర్, తెలియని ఒక భయము. చాలామందికి తెలియని భయంతో వెళ్తూ ఉంటారు. మన బైబిల్ గ్రంథంలో ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముని దేవుడు పిలుస్తున్నాడు. ఒక తెలియని దేశంకి, ఒక తెలియని ప్రాంతానికి నేను నిన్ను పంపిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఒకవైపు విశ్వాసం ఉంది, ఇంకోవైపు తెలియని భయం ఉంది. అలాంటి సమయంలో అబ్రహాం ఒక నిర్ణయం చేశాడు, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. నాకు ఎంత భయం వచ్చినా పర్వాలేదు, నాకు ఎంత ఇబ్బంది వచ్చినా పర్వాలేదు, నాకు ఎన్ని సమస్యలు వచ్చినా పర్వాలేదు, దేవుణ్ణి నమ్మి ఆయన వాగ్దానాన్ని పట్టుకొని నేను వెళ్తాను. ఎర్ర సముద్రమైన 2 పాయలు అవుతుంది, యోర్దాన్ నది అయిన 2 పాయలు అవుతుందని నమ్మాడు అబ్రహాము. అందుకని నమ్మడం చేత, విశ్వసించడం చేత అబ్రహాంకి నీతిగా మారింది. ఈ యొక్క సమయంలో వాళ్ళు కొత్త జాబ్లోకి వెళ్ళారేమో, వివాహం చేసుకొని కొంతకాలం అయిందేమో, లేకపోతే కొత్త ప్రాంతానికి మీరు వెళ్ళారేమో, లేకపోతే కొత్త ఎడ్యుకేషన్ ఆ యొక్క విధానంలో మీరు వెళ్తున్నారేమో. భయపడద్దు. ఈ క్రొత్త జర్నీలో దేవుడు మీకు తోడై ఉండబోతున్నాడు. ఈ క్రొత్త విధానంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. రెండో విషయంలో భయం గురించి వచ్చినప్పుడు మనం సాధారణంగా సక్సెస్ గురించే ఫోకస్ చేస్తూ ఉంటాం. సక్సెసే కావాలి. ద ఫియర్ ఆఫ్ ఫెయిలియర్ చాలా భయపెడతా ఉంటుంది. మనం ఓడిపోతే ఏమవుతుంది, ఒక వ్యాపారం చేయాలంటే మనం ఓడిపోతామేమో, వివాహం చేసుకుంటున్నాం, మన వివాహ వ్యవస్థలో ఓడిపోతామేమో, ఫైనాన్షియల్గా మనం ఓడిపోతామేమో, లేకపోతే ఆర్థికంగా మనము అనేక రీతుల్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, లేకపోతే కొంతమందిని నమ్మాము, మనం ఓడిపోతామేమో. లైఫ్లో చాలా భయాలు ఉంటాయి, మనం ఓడిపోతామనే భయము. కాబట్టి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం 4వ అధ్యాయం 10 నుంచి 18 వరకు చూసినట్లయితే మోసే కూడా భయపడాడండి. తనకి ఎబిలిటీ గురించి భయపడాడు. ఇది జరగద్దా, నేను దేవుని నమ్మి రాగలనా? అందుకని దేవుడి దగ్గర మోసే ఏం చేశాడంటే, తను భయంతో నిండి నేను ఎత్తివాడిని, నేను చేయలేను, ఇది నాకు కాదు, నాకు బలము సరిపోదు అని బోల్డని విషయాలు దేవునితో ఆయన కాన్వర్సేషన్లో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మన ముందు నిలబడటం ఇంపార్టెంట్ కాదు, నిలబడిన తర్వాత ఫెయిల్ అయిపోతే మన బ్రతికి ఎలాగ ఉంటుంది, సొసైటీలో మనం ఒక ఫెయిలియర్గా కనిపిస్తామేమని చెప్పి మోసే తాను వెనక లాక్కోవడం చూస్తున్నాం. ఒకవేళ ఈ దినమందు మీరు ఒకవేళ మంచి ఉన్నతమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నావేమో, లేకుంటే ఏదో పెద్ద జాబ్ సంపాదించాలనే ప్రయత్నంతో చాలా కాలంగా లాంగ్ టర్మ్ కోచింగ్లో ఉన్నావేమో, ఫెయిల్ అయిపోతామనే భయంతో చదవద్దు. సక్సెస్ దేవుడిస్తాడనే సంతోషంతో చదువు. దేవుడు నాకు విజయం ఇస్తాడు, దేవుడు నాకు అద్భుతం చేస్తాడు, దేవుడు నా పట్ల ఆశ్చర్యమైన కార్యం చేస్తాడని నమ్మకంతో, దేవుడు నాకు ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, ఒకవేళ నేను ఓడిపోయినా పర్వాలేదు, దేవుడు నాకు తోడే ఉంటే చాలని చెప్పి విశ్వాసంతో అడుగువై. షడ్రక్ మేషక్ అబేద్నెగో ఆ రాజు చెప్పిన విగ్రహాన్ని ఆరాధించినప్పుడు, మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తారన్నప్పుడు నాకు నచ్చిన మాట ఏం తెలుసా? ఒకవేళ మా దేవుడు మమ్మల్ని అగ్నిగుండంలో పడేసినప్పుడు అసమర్థుడిగా ఉన్నా పర్వాలేదు, కానీ ఈ విగ్రహాన్ని మేము ఆరాధించము. ఈవెన్ ఇఫ్ అవర్ గాడ్ ఫర్గెట్స్ us, దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రం ఈ విగ్రహాన్ని ఆరాధించం. దే హ్యాడ్ ఎ స్టాండ్, దే హ్యాడ్ ఎ ఫెయిత్. ఆ అగ్నిగుండంలో పడవేశారు, కానీ 3 పడవేస్తే 4గా మారారు. కాబట్టి ఫెయిలియర్ గురించి భయపడద్దు. ఒకవేళ ఈ రోజు ఫెయిల్ అయిపోయామని అందరు రాళ్ళు వేయచ్చు, రేపు సక్సెస్ అయినప్పుడు అందరు నీకు దండలు వేస్తారు. ప్రజలు అలాంటి వారు. బట్ దేవుడు నిత్యము నీకు తోడై ఉన్నాడు. దేవుడు నిత్యము నీకు ఆశీర్వాదకరంగా ఆయన నడిపించు దేవుడై ఉన్నాడు. 3వ విషయం ఏంటంటే ద ఫియర్ ఆఫ్ రిజెక్షన్. చాలాసార్లు మనం ఫెయిల్ అయిపోతే మనం రిజెక్ట్ అయిపోతామేమో. ద ఫియర్ ఆఫ్ రిజెక్షన్ చాలా భయంకరమైనది. నేను పాపం చేశాను కాబట్టి ప్రజలు నన్ను రిజెక్ట్ చేస్తారేమో, నేను పలానా తప్పు చేశాను కాబట్టి ప్రజలు నన్ను రిజెక్ట్ చేస్తారేమో, నా జీవితంలో నేను పలాంది చేశాను కాబట్టి నన్ను రిజెక్ట్ అవ్వదు, నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాను నన్ను రిజెక్ట్ చేస్తారేమో మా మమ్మీ డాడీ, నేను ఆ మీద ఇంత ఇన్వెస్ట్ చేశాను బిజినెస్లో, నేను కానీ ఓడిపోతే నన్ను అందరూ కూడా వెలివేస్తారేమో అని చెప్పి భయపడుతున్నారేమో. బైబిల్ గ్రంథంలో మనం పేతురుని చూస్తున్నాం. యేసు ప్రభుని పేతురు మత్తయి